అందరికీ నమస్కారం. గీతా జయంతి సందర్భంగా హైందవీవాది చెప్పిన భగవద్గీతలోని ముఖ్యమైన 100 శ్లోకాలు. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత ప్రారంభ శ్లోకము. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. నిరాశ నిస్పృహలలో అర్జునుడు. అర్జున ఉవాచ నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం ధనం జయ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. పిరికితనమును వదిలిపెట్టి యుద్ధం చెయ్యి. శ్రీ భగవానువాచ క్లైభ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప. శరణు వేడి శిష్యునిగా మారిన అర్జునుడు. అర్జున ఉవాచ కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధి మాం త్వాం ప్రపన్నం. శోకము వద్దు. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. దేహములో మార్పు సహజం కాబట్టి వ్యామోహం వద్దు. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యౌవనం జరా తదా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. ధీరుడే మోక్షమునకు అర్హుడు. యం హి నవ్యదయం చేతే పురుషం పురుషశభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఆత్మ ఒక్కటే, శరీరాలు అనేకం. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాని విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి. స్వధర్మము నుండి పారిపోకూడదు. అగచేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. కర్మయోగము వలన మంచే జరుగును. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఫలితం ఆశించకుండా పనిచేయి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోత్స్వ కర్మణి. స్థితప్రజ్ఞుని లక్షణములు 1. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. స్థితప్రజ్ఞుని లక్షణములు 2. దుఃఖేష్వనుద్విగ్న మనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయ క్రోధః స్థితధీర్మునిరుచ్యతే. స్థితప్రజ్ఞుని లక్షణములు 3. యః సర్వత్రానభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. స్థితప్రజ్ఞుని లక్షణములు 4. యదా సంహరతే ఛాయం కూర్మోంగానీవ సర్వసః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. స్థితప్రజ్ఞుని లక్షణములు 5. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఆశించినది అందకుంటే కోపము వస్తుంది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామత్ క్రోధోభిజాయతే. కోపం వలన మనిషి పతనం అవుతాడు. క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి.
నీటిపై నావ లాంటిది మనోనిగ్రహము లేని మనసు. ఇంద్రియాణామి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాన్ వాయుర్నావం ఇవాంభసీం. సముద్రము వలె మనస్సు కూడా నిశ్చలంగా ఉండాలి. అపూర్యమానాన్ అచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి న కామకామీం. పని చేయకపోతే శరీర నిర్వహణ కూడా జరగదు. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రా పిచతే న ప్రసిద్ధ్యేత్ అకర్మణః. యజ్ఞ ప్రసాదము తింటే పాపము పోతుంది. యజ్ఞశిష్టాసినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వగం పాప ఏ పశంచాత్మకారణాత్. యజ్ఞమునందు పరమాత్మ ఉంటాడు. 1 అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవః యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః. యజ్ఞమునందు పరమాత్మ ఉంటాడు. 2 కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. పెద్దలు ఆచరించునని చూసి పిల్లలు అనుసరిస్తారు. యజ్జదాచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తత్ అనువర్తతే. పరమాత్మ పని చేయనిచో ప్రపంచం నశిస్తుంది. ఉత్సీదేయుర్మే లోక న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తాస్య ఉపహన్యాం ఇమాః ప్రజాః. స్వధర్మమును ఆచరించడమే ఉత్తమము. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయాపవహః. పాపము చేయడానికి ప్రేరేపించేవి కామము మరియు క్రోధములు. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః మహాసనో మహాపాప్మా విద్యేనం ఇహ వైరిణం. ఇంద్రియములను నిగ్రహించు, కామమును నిర్మూలించు. తస్మాత్ త్వం ఇంద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహి హేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. ధర్మానికి హాని కలిగినప్పుడు భగవానుడు భూమిపై అవతరిస్తాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పాపులను శిక్షించుటకు ప్రతి యుగంలో పరమాత్మ వస్తాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సర్వం బ్రహ్మమయం. బ్రహ్మాత్మనం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. భక్తి శ్రద్ధలతో సేవ చేసి జ్ఞానమును పొందు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. పని చేస్తూ ఉంటే జ్ఞానం అదే వృద్ధి అవుతుంది. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. శ్రద్ధ కలవాడు జ్ఞానము పొందుతాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. సన్యాసి దేనిని ఆశించడు, ఎవ్వరిని ద్వేషించడు. జ్ఞేయే స నిత్య సన్యాసి యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. ప్రతిఫలం ఆశించకుండా పని చేస్తే పాపము అంటదు. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మభద్రం ఇవాంభస. నీ పాపపుణ్యములలో భగవంతుడు భాగస్వామి కాడు. నాదత్తే కశ్చిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. సమదృష్టిని కలిగి ఉండు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః.
ఇంద్రియ సుఖములు తాత్కాలికమైనవి. యహి సంస్పర్శజా భోగ దుఃఖయోనయ ఏవ తే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్. ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ధ్యానంలో ఎలా కూర్చోవాలి? సమం కాయశిరో గ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. ధ్యానం ఎలా చేయాలి? ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్తాసీత మత్పరః. దుఃఖము నశిస్తే ధ్యానం సిద్ధిస్తుంది. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. మనస్సు ఎల్లప్పుడూ నిశ్చలంగా ఉండాలి. యదా దీపో నివాతస్థో నేంగతే సోమపాస్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. చంచల మనస్సును పరమాత్మపై నిలపాలి. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవావసంనయేత్. అభ్యాసము వైరాగ్యముల ద్వారా మనస్సు నిగ్రహించవచ్చు. అసంశయం మహాబాహో మనోధుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. సాధకుడు పూర్వజన్మ సంస్కారాల వలన మోక్ష సాధన కొనసాగిస్తాడు. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. దండలోని దారం వలె పరమాత్మ అందరిలోనూ ఉన్నాడు. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. భగవంతుడిని పూజించే భక్తులు 4 రకాలు. చతుర్విధ భజంతే మాం జనః సుకృతినోర్జున ఆర్దో జిజ్ఞాసుర్ ఆర్దార్ది జ్ఞానీ చ భరతర్షభ. నన్ను నీవు ఏ రూపంలో ఆరాధిస్తే నేను నిన్ను ఆ రూపంలో అనుగ్రహిస్తాను. యో యో యామ్యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదదామ్యహం. అంత్యకాలములోనైనా నన్ను స్మరించు మోక్షము పొందు. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. ఓంకారాన్ని నిరంతరం స్మరించు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి సమత్యజన్ దేహం సయాతి పరమాం గతం. అజ్ఞానులు పరమాత్మను సామాన్య మానవునిగా భావిస్తారు. అవజానంతి మాం మూఢః మానుషీం తనుమాశ్రితాం పరం భావమజానంతో మమ భూతా మహేశ్వరం. నేనే అమృతమును, నేనే మృత్యువును. తపామ్యహం అహం వర్షం నిగృహ్యామృత్ సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమార్జున. అందరి యోగక్షేమాలు నేనే చూసుకుంటాను. అనన్యాశ్రితయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నిర్మల భక్తితో స్మరిస్తే పరమాత్మ ఏదైనా స్వీకరిస్తాడు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్తః ప్రయచ్చతి తదహం భక్త ప్రహృతం అస్నామి ప్రియతాత్మనః. సర్వపాణులు పరమాత్మను సమానమే. సమోహం సర్వభూతేషు న మే ద్వేష్టోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తేషు చాప్యహం. నా భక్తుడు ఎన్నడూ నష్టపోడు. క్షిప్రం భవతి ధర్మాత సస్వచ్ఛాంతిని గచ్చతి కౌంతేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి. యజ్ఞములలో నేను జపయజ్ఞమును, మహర్షీణాం భృగురహం గిరాం అస్మేకమక్షరం యజ్ఞానాం జప యజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయాః. మానవ నేత్రాలలో పరమాత్మను దర్శించలేరు. నతు మాం సఖ్యసే దృష్టం అనేనైవ చక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. వేల కొలది సూర్యుల కాంతి పరమాత్మ నుండి వస్తుంది. దివి సూర్య సహస్రస్య భవేద్యుగపద్బుద్ధిత యది భాసదృశి సాక్షాత్ భాసస్య మహాత్మనః.
ద్వేషభావం లేనివాడు పరమాత్మను పొందగలరు. మత్కర్మ కృన్మత్ పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి పాండవ. విగ్రహ రూపంలో నన్ను పూజించువారు ఉత్తములు. మయ్యావేశ్యమనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. భక్తుని లక్షణములు 1. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖాక్షమి. భక్తుని లక్షణములు 2. సంతుష్టః సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయః మయ్యార్పితమనో బుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః. భక్తుని లక్షణాలు 3. యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చయః హర్షామర్షభయద్వేగై ముక్తో యః స చ మే ప్రియః. భక్తుని లక్షణాలు 4. అనపేక్ష సుచిర్దక్ష ఉదాసీనో గతవ్యదః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః స మే ప్రియః. భక్తుని లక్షణములు 5. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యః స మే ప్రియః. భక్తుని లక్షణములు 6. సమః శత్రౌ చ మిత్రౌ చ తదా మానవ మానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంగ వివర్జితః. భక్తుని లక్షణములు 7. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. ఈ జగత్తుకు ఒక్కడే సూర్యుడు, ఒక్కడే ఆత్మ. యదా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రి తదా కృష్ణం ప్రకాశయతి భారత. ఈ జగత్తుకు ప్రకృతి తల్లి, పరమాత్మ తండ్రి. మమయో నిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం వృద్ధగామ్యహం సంభవః సర్వభూతానాం తతో భవతి భారత. ఆత్మను శరీరములలో బంధించేవే త్రిగుణములు. సత్వం రజస్తమా ఇతి గుణః ప్రకృతి సంభవాః నిబధ్యంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. వేరు వేరు గుణాల వారికి వేరు వేరు రకాల జన్మలు ఉంటాయి. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజసాః జగన్యగుణ వృత్తిస్థా అధో గచ్చంతి తామసాః. జీవాత్మ మనస్సు ఇంద్రియములలో మనోజన్మ ఎత్తుతుంది. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామ్యతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్. నీ జఠరాగ్నిలో ఉండి ఆహారాన్ని జీర్ణం చేసేది నేనే. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితాః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. దైవీ గుణములు 1. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితాః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయః తప ఆర్జవం. దైవీ గుణములు 2. అహింస సత్వమక్రోధః త్యాగః శాంతిరపైసురం దయా భూతేష్వలోలుప్త్వం మాధ్వవం హిరీర చాపలం. దైవీ గుణములు 3. తేజః క్షమా ధృతిః శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. నరక ద్వారములు 3. కామము, కోపము, లోభము. త్రివిధం నరకస్యేదం భారం నాశనమాత్మనః కామః క్రోధః తదా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. నీ గుణములను బట్టి నీ పూజా విధానం ఉంటుంది. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతాగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. సాత్విక ఆహారము. ఆయుః సత్వబలారోగ్య సుఖప్రీతి వివర్ధనః రస్యా స్నిగ్ధా స్థిరా హృద్య ఆహారః సాత్విక ప్రియః. శారీరక తపస్సు. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజానాం శౌచమార్జవం బ్రహ్మచర్యం అహింసా చ శరీరం తప ఉచ్యతే. వాక్కుకు సంబంధించింది తపస్సు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యం వ్యాభ్యాసనం చైవ వాగ్నయం తప ఉచ్యతే. మానసిక తపస్సు. మనః ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మా వినిగ్రహః భావ సంశుద్ధిర్ ఇత్యేతత్ తపో మానసముచ్యతే. దానము ఎలా చేయాలి? దాతవ్యం ఇది యద్దావం ధీయతే ఉపకారిణే దేశకాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం.
ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆచరించవలసినవి యజ్ఞము, దానము, తపము. యజ్ఞ దాన తప కర్మ నత్యాజ్యం కర్మమేవ తత్ యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం. నీ కర్మ ఫలితమును నీవే అనుభవించాలి. అనిష్టనం ఇష్టం మిశ్రం చ త్రివిధం కర్మణ ఫలం భవత్యత్యాగినాం ప్రేతానతు సన్యాసినాం క్వచిత్. కర్మలు చేయడానికి కారణాలు 5. అధిష్టానం తదా కర్త కరణం చ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్ట దైవం చైవాత్ర పంచమం. నిజమైన సుఖము మాత్రమే ఆత్మ సాక్షాత్కారమును కలిగిస్తుంది. యత్తదగ్రే వివిషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. మానవులను 4 వర్ణములుగా విభజించారు. బ్రాహ్మణ క్షత్రియ విశాం శూద్రాణాం చ పరం తప కర్మాణి ప్రవిభక్తాని స్వభావో ప్రభవైర్గుణై. నీ స్వభావాన్ని బట్టి నీవు కర్మలు ఆచరించు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుసృతః స్వభావానియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ముందు జ్ఞానము తెలుసుకో, నీకు ఇష్టమైనది చెయ్యి. ఇది తే జ్ఞానం మాఖ్యాతం గుహ్యాత్ గుహ్యతరం మయ నిమృశ్చైతదశేషేణ యదేచ్ఛాసి తథా కురు. నన్ను శరణు వేడు, అన్ని పాపాల నుండి విముక్తి పొందు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. గీతా ప్రచారము చేయువాడు నన్నే చేరును. యైమం పరమం గుహ్యం మద్భక్తిర్షుచి దాస్యతి భక్తిమయీ పరాం కృత్వా మామేవైష్యతి సంశయ. గీతను అధ్యయనం చేస్తే జ్ఞానయజ్ఞము చేసినట్లే. అద్వేష్యతే చ యైమం ధర్మ్యం సంవాదనం ఆవయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టాస్యామితి మే మతిః. గీతను శ్రద్ధగా విన్నవారు కూడా ఉత్తమ లోకములు పొందుతారు. శ్రద్ధావాన్ అనసూయశ్చ సోనృయాదపి యో నరః సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. భగవద్గీత వింటే మోహం పోతుంది. అర్జున ఉవాచ నష్టో మోహస్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదన్మయాచ్యుత స్థిరోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ. కృష్ణార్జునులు ఎక్కడ ఉంటే అక్కడ విజయం తథ్యం. సంజయ ఉవాచ యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనంజయః తత్ర శ్రీర్విజయో భూత ధ్రువా నీతిర్మతిర్మమ. ఓం తస్సదత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఇది శ్రీ మహాభారతే భీష్మ పర్వణి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శతశ్లోక పారాయణ సమాప్తః. ఈ 100 శ్లోకాలు భగవద్గీతలోని 700 శ్లోకాలతో సమానం. అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలు.